మంచునురగలు నంచుకుంటూ గరిక పరకల కరకరామని కొరికి నమలి తీరుబడిగా నెమరు వేయంగా ఆలమందలు ఊరి బయటకు ఉరకలేయంగా నల్ల తూరుపు తెల్లబోయి ఎర్రబారే వేళ లోపల నల్ల తూరుపు తెల్లబోయి ఎర్రబారే వేళ లోపల మూడు మారులు యమునలోన మునిగిలేవంగా కన్నె పిల్లలు చురుకు చురుకుగా పరుగు తీయంగా వారి నాపి నీ వాకిట నిలిపి ఉంచామే. ఎందుకో తెలుసా? మదపుటేనుగులాంటి మల్లులిద్దరి బట్టి మట్టి కరిపించి కేసి రాక్షసు గొంతు చించి వధించి ఆయాస పడకుండా హాయిగా నవ్వేటి మేటి వీరుని మనము మెప్పించవలెనంటే మార్గశిర నోములే మనకు మార్గము. లేచిరావే పిల్ల లేచిరా చెల్లి లేచిరావే పిల్ల లేచిరా చెల్లి కన్నె పిల్లలు పడు కష్టాలు చూసి తన కోసమని తెలిసి తాని దయతలచి మననాదరిస్తాడు మన బాలకిష్టయ్య. కాత్యాయని తల్లి దీవించగాను పెళ్ళాడుతాడమ్మ కళ్యాణమూర్తి. సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము సిరినోము హరిపూజ గిరిపుత్రి వరము గోకులం కన్నులకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము. పల్లె పిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో. గోదాదేవి 8వ పాసురంలో తన యొక్క చెలిని ఇలా మేల్కొలుపుతోంది. చూడు, తూర్పు దిక్కు తెల్లవారిపోతుంది. ఈ చిరుబిడుల్లోకి మేయడానికి విడవబడినటువంటి ఆవుల మందులన్నీ కూడా విచ్చలవిడిగా పోతున్నాయి. అలాగే కన్నెపిల్లలందరూ కూడా వ్రతస్థలానికి వెళ్ళడానికి బయలుదేరి ఆ కృష్ణుని సేవించడానికి చాలా కుతూహలంగా ఉన్నారు. అలా వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఆపి నిన్ను పిలవడానికి నీ వాకిటి అందు నిలిచి ఉన్నాము. త్వరగా నువ్వు లేచిరా. ఆ శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు? కేసి అనేటువంటి రాక్షసుని చీల్చి చంపాడు. మల్లురు అందరినీ కూడా మట్టు పెట్టినటువంటి వాడు. అటువంటి ఆ దేవాది దేవులకు ఆదిదేవుడైనటువంటి వాడిని మనం సేవించాలి. మనం వెళ్ళి ఆయన సేవించడానికి వచ్చాము అని చెప్పి ఆయన తెలుసుకుంటే, అయ్యో మీరే వచ్చారా, నేను వద్దును కదా అని బాధపడి మన మంచి చెడ్డలన్నిటినీ కూడా విచారించి మనకు కావలసినవన్నిటినీ కూడా ఆయన కటాక్షిస్తాడు. త్వరగా లేచి రావే అని చెప్పి అంటుంది.